వైశాఖ మహత్యం ఎలాంటిది? మనకి వైశాఖ మహత్యం గురించి పురాణాల్లో అత్యంత గొప్పగా కనిపిస్తుంది. ఆ మహిమ వింటేనే మనకి కళ్ళు చెమరుస్తాయి, ఒళ్ళు గగురు పడుస్తుంది. ఇంత గొప్పదా ఈ మాసం అని మనకి అనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ వైశాఖ మాసంలో మనం ఏం చెయ్యాలి? వైశాఖ మహత్యం చెప్తున్నారు. వైశాఖ మాసం నెల రోజులు వ్రతం చేస్తేట పిశాచత్వం కూడా పోతుందిట. పితృదేవతల పుణ్యలోకాలకి వెడతారుట. మనకుండేటువంటి పితృదోషాలు పోతాయిట. మనకుండేటువంటి సకల పాపాలు నివృత్తి జరుగుతాయిట. సకల పాపాలకి పరిహారం కలుగుతుందిట. అందుకని వైశాఖ మహత్యం అంటే ఏం చెప్తారు? అసలు నదులన్నిట్లలోకి గంగ సర్వోత్కృష్టమైనటువంటిది అనే విధంగా చెప్పుకుంటూ ఉన్నామో, వృక్షాల్లోకి రావి చెట్టు ఎంత గొప్పది అని చెప్పుకుంటూ ఉన్నామో, పువ్వులన్నిట్లలోకి కమలం ఎంత గొప్పది అని చెప్పుకుంటూ ఉన్నామో, వెలుతురిచ్చే వాటిల్లో సూర్యభగవానుడు గొప్పవాడని ఏ విధంగా చెప్పుకుంటూ ఉన్నామో, కార్తీక మాసం కంటే మాఘమాసం, మాఘమాసం కంటే వైశాఖ మాసం అత్యంత ఉత్కృష్టమైనటువంటి విశిష్టమైనటువంటి మాసంగా మనకి ఈ వైశాఖ మహత్యంలో కనపడుతోంది. మరి అలాంటి మాసంలో మనం ఏం చెయ్యాలి? తెల్లవారుజామున చేయటం. మనం కార్తీక మాసంలో ఎలాంటి నియమాలు పాటిస్తూ ఉన్నాము? ఏకభుక్తం చేయటం, లేదా నక్తవ్రతం చేయటం, మత్స్యమాంసాన్ని వదిలేయటం, అబద్ధాలు ఆడకుండా ఉండటం, దుష్ప్రచారం చేయకుండా ఉండటం. ఇంకొకటి వ్రత నియమాల్లో ముఖ్యమైనటువంటిది, మనం పరుల ఇంట భోజనం చేయకూడదు. ఎప్పుడైతే వ్రతంలో ఉన్నామో పర ఇంట పరభోజనం మనం చేయకూడదు. పరాన్న భుక్తం పనికిరాదు అంటారు. ఆ తర్వాత పరుల సొమ్మును మనం తీసుకోకూడదు. ఏ విధంగా కూడా మన కష్టార్జితమే తప్ప ఒక్క పైసా కూడా మనం ఇతరుల దగ్గర తీసుకోకూడదు. అంటే వస్తు రూపేణ కానీ డబ్బు రూపేణ కానీ మనం ఇంకొకరి దగ్గర తీసుకోకూడదు. ఎందుకంటే ఈ పుణ్యం వాళ్ళకి వెళ్ళిపోతుంది. కాబట్టి మనం పుణ్యం చేసుకోవాలి, మనకి పాప పరిహారం కావాలి, మనకు ఉండేటువంటి అభీష్టాలు సిద్ధించాలి అని అనుకుంటే కఠిన నియమాన్ని పాటించాలి. కఠిన నియమాలంటే తెల్లవారుజామున లేడం ఉపవాసం ఉండడం మాత్రమే కాదు, మనని మనం సంస్కరించుకోవడం కూడా ఒక విషయం. ఆ తర్వాత ఇంకేం చెప్తారు? బ్రహ్మచర్యం చేయడం, మత్స్యమాంసాలు తీసుకోకుండా ఉండటం, ఏకభుక్తం చేయటం. ఇవే కాకుండా మనకి కొన్ని ప్రత్యేకమైనటువంటి దానాలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఈ విషయంలో మనకి ఈ వైశాఖ మాసంలో ముఖ్యంగా తెల్లవారుజామున లేచి దధ్యన్నం, పెరగన్నం నైవేద్యం పెట్టి పెరగన్నం వచ్చిన వాళ్ళందరికీ పెడుతూ ఉండాలని, మజ్జిగని అందరికీ ఇస్తూ ఉండాలని, పానకం ఇస్తూ ఉండాలని, తెల్లవారుజామున విష్ణుమూర్తికి తులసీ దళాలతో అర్చన చేయాలని, శివుడికి బిల్వాలతో అర్చన చేయాలని అనేటువంటి విషయం. ఈ నెల రోజులు నియమబద్ధంగా ఉండి విష్ణునామ సంకీర్తనం చేస్తూ ఈశ్వరారాధన చేస్తూ, ఇంకోటి కూడా చెప్తారు, ఆసక్తికరంగా కనిపిస్తుంది మనకి వైశాఖ మహత్యంలో. కుమార జననం, స్కందుడి జననం గురించి విన్నా చదివినా కొన్ని కోట్ల జన్మల పాపాలు పోతాయిట. వాళ్ళకి తేజస్సు ఏర్పడుతుందిట. పార్వతీ పరమేశ్వరుడు స్కందుడి అనుగ్రహం కూడా కలుగుతుందిట. అందుకని తప్పనిసరిగా వైశాఖ మాసంలో ఈ కుమార జననం గురించి కూడా వినాలి అనేటువంటి విషయాన్ని చెప్తారు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,